ఆర్ మోరల్ స్టోరీస్. మల్లన్నపేట అనే చిన్న గ్రామంలో గంగారెడ్డి, రాములమ్మ, వారి కుమారుడు చిన్నబాబుతో జీవిస్తూ ఉండేవారు. వారిది చాలా పేద కుటుంబం. మట్టి గోడలతో కట్టిన ఇంట్లో ఉండేవారు. ఇక చలికాలం మొదలవ్వడంతో ఇంట్లో ఇబ్బందులు పెరిగిపోయేవి. ఓ అర్ధరాత్రి సమయంలో రాములమ్మ, ఎవయ్యా, ఏంటి ఈ సమయంలో అలా లేచి కూర్చున్నావు? చలికి ఒళ్ళు గడ్డగట్టుకుపోతున్నట్టుంది. నిద్ర పట్టడం లేదు. అయ్యో, పోనీ ఆ రగ్గు కప్పుకోకపోయావా? ఉన్నది ఒక్కటే రగ్గు, అది కూడా చిన్నది. అందుకే పిల్లాడికి కప్పేశాని. అయ్యో, మనకి చలికాలం కష్టాలేంటో అర్థం కావడం లేదయ్యా. అవునే, సరే, కాస్త చలిమంటైనా పెట్టు. అయ్యో, పుల్లలు కూడా లేవయ్యా, అన్నీ మంచుకి తడిచిపోయాయి. ఏంటి మనకి చలి తిప్పలు. సర్లే, నువ్వు పడుకో, నేను కూడా ఎలాగోలా సర్దుకుంటాను అని అతను పడుకుంటాడు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే పొగమంచు కమ్మేస్తుంది. అమ్మా, ఈరోజు బడికి వెళ్ళాలా? ఆ, వెళ్ళాలి కదా బాబూ. కానీ చాలా చలిగా ఉందమ్మా. బయట అడుగు పెడితే వణుకొచ్చేస్తోంది. ఏదైనా చలికోటుంటే బావుండేది. త్వరగా ఏదైనా చెయ్యమ్మా, ఈ చలి తట్టుకోలేకపోతున్నాను. సరే సరే, ఈ ఒక్కరోజుకి కొంచెం సర్దుకోరా అంటుంది. చిన్నబాబు అలానే బడికి వెళ్ళిపోతాడు. మరోవైపు గంగారెడ్డి కూడా పొలానికి వెళ్ళిపోతాడు. అక్కడ అయ్యో, చలికి చేతులు గడ్డగట్టుకుపోతున్నాయి. నేల తవ్వడానికి కూడా శక్తి రావడం లేదు. అప్పుడే రైతు వెంకటయ్య వస్తాడు. ఎవయ్యా గంగారెడ్డి, చలికి బాగా వణికిపోతున్నట్టున్నావు. ఏం చేస్తాం వెంకటయ్య, పని ఆపేస్తే మనం తినడానికి తిండి దొరకదు కదా. సర్లే, పోనీ ఈ కంబడి కప్పుకో, నా దగ్గర మరొకటి ఉందిలే. అయ్యో, పర్వాలేదు, నా కోసం నువ్వెందుకివ్వడం? మన మధ్య ఇవన్నీ ఎందుకు? ముందిది కప్పుకో, నా దగ్గర ఇంకోటుందని చెప్పాను కదా. సరేరా, నీ మనస్సు చాలా మంచిది. ధన్యవాదాలు వెంకటయ్య. సరే సరే, నేను వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా రోజులు గడుస్తాయి. కొన్నాళ్లకు ఓ రోజు పట్నం నుంచి రాములమ్మ తమ్ముడు సూరయ్య వస్తాడు. సూరయ్య, రారా, ఎన్నాళ్లకొచ్చావు మా ఇంటికి? అంతా కుశలమేనా? ఆ, అంతా బాగానే ఉంది బావా. రారా తమ్ముడు రా, నిన్ను చూడ్డం చాలా ఆనందంగా ఉంది. నిజమే అక్క, కాని ఇక్కడేంటక్కా చలి ఇంతలా ఉంది? ఏరా, మీ పట్నంలో అసలుండదా? ఉంటుంది, కాని మరీ ఇంత చలిగా ఉండదు. ఇది పల్లెటూరు కదరా, చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల చల్లదనం కూడా ఎక్కువగానే ఉంటుంది. అయ్యో, అవునా? ఇక్కడ చలి ఉండదేమో అనుకొని నేను చలికోట కూడా లేకుండా వచ్చేశాను. మరేం పర్లేదులే, ఇంట్లో రగ్గుంది కదా, అది నువ్వు కప్పుకుందువు గాని అనంటాడు గంగారెడ్డి. ఇంట్లో ఉన్న ఒక్క రగ్గు అతనికిచ్చేస్తారు. ఆ మరుసటి రోజు ఉదయం రాములమ్మ, అబ్బా, ఈ వంట చేయడం కూడా కష్టంగా మారింది. ఈ మంచుకి పొయ్యి కూడా సరిగ్గా వెలగడం లేదు. ఉండవే, నేను ప్రయత్నిస్తాను. నేను చాలాసార్లు ప్రయత్నించానయ్యా, కానీ అవ్వడం లేదు. ఇప్పుడెలా? ఏం చెయ్యాలి? ఈ చలికి కనీసం చలిమంట వేసుకుందామన్నా కూడా అవ్వడం లేదే. అవునయ్యా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉండగా ఆ మాటలు విని పక్కింటి సీతమ్మ అక్కడికొస్తుంది. రాములమ్మ, ఏంటిద్దరేదో మాట్లాడుకుంటున్నారు? నిప్పు రావడం లేదా? అవునక్క, ఈ చలికి పుల్లలన్నీ తడిచిపోయాయి. పిల్లాడేమో చలికి వణికిపోతున్నాడు. అయ్యో, సరే, నా దగ్గర కొన్ని కట్టెలున్నాయి, అవి తీసుకోండి. అక్క, మీకవసరం అవుతాయి కదా. పర్వాలేదులే, ఈ చలికి తట్టుకోవాలంటే వేడి ఉండాల్సిందే. బాగా ఎండలో ఎండబెట్టిన కట్టెలివి. సరే అక్క, ధన్యవాదాలు. అవసరంలో ఆదుకునే మీలాంటి వాళ్ళని దేవుడు చల్లగా చూడాలి. సరే సరే, నేను వెళ్ళొస్తాను అని సీతమ్మ వెళ్ళిపోతుంది. రాములమ్మ కట్టెలతో మంట వెలిగిస్తుంది. వారా వేడితో కాస్త చలిమంట తగ్గించుకుంటారు. ఇప్పుడెంత హాయిగా ఉందో చూడయ్యా, ఈ వేడి మన ప్రాణం కాపాడినట్టుంది. నిజమేనే, ఆ సీతమ్మ లేకపోతే పరిస్థితి ఏవై ఉండేదో ఆ దేవుడికే తెలియాలి. చలికాలంలో పేదవాళ్లు ఇన్ని కష్టాలు పడాల్సొస్తుందేంటో. అయితేనే
మనకు సాయం చేసేవాళ్లు కూడా ఉన్నారు కదా. నిజమే అక్క. పట్నంలో అయితే ఎవరి స్వార్థం వారిది. మనకు కష్టం వస్తే ఎవ్వరూ మనల్ని పట్టించుకోరు. అదే ఇక్కడ చూడండి, ఒకరికొకరు ఎలా సాయం చేసుకుంటున్నారు. నిజమే సూరయ్య, ఇక్కడ మనుషుల స్వభావం అలానే ఉంటుంది. కానీ చలి మాత్రం ఈ ఏడాది బాగా ఉన్నట్టుంది బావా. అంతలో చిన్నబాబు అక్కడికొచ్చి, అమ్మా, ఈ మంట వల్ల నాకిప్పుడు చలి తగ్గింది. ఫోన్లేరా, మంచిదే కదా. ఈరోజు నేను మంచిగా బడికి వెళ్తాను. వద్దులేరా, ఈరోజు బయట మంచు చాలా ఉంది. ఈరోజు ఇంట్లోనే ఉండి చదువుకో, సరేనా? సరేనన్నా. అలా ఆ రోజు కుటుంబం అంతా ఇంట్లోనే సరదాగా గడుపుతారు. ఆ మరుసటి రోజు గంగారెడ్డి పొలానికి వెళ్ళడానికి బయలుదేరతాడు. ఈ చలిలో కూడా వెళ్లాల్సిందేనా? లేకపోతే తిండి దొరకదే. చిన్నబాబు కోసమైనా మనం సంపాదించాలి కదా. బావా, ఈరోజు నేను నీతో వస్తాను. నువ్వా? నువ్వెందుకురా? పట్నం వెళ్ళి ఇక్కడ పనులకు అలవాటు తప్పుంటావు కదా. అందుకే వస్తాను బావా. ఎక్కడికి వెళ్ళినా మన మూలాలు మర్చిపోకూడదు కదా. సరే, నీ ఇష్టం. కానీ జాగ్రత్త. పొలం మంచుతో కప్పబడి ఉంటుంది. నడిచేటప్పుడు జారి పడిపోగలవు. సరే బావా. ఇద్దరూ బయటికి వెళ్తారు. కొంతసేపటికి పొలంలో పని మొదలు పెడతారు. అక్కడ మంచుకు చేతులు గడ్డకట్టుకుపోతున్నాయి. బావా, నిజంగా ఈ చలి భయంకరంగా ఉంది బావా. నేను చెప్పాను కదా. అయితే నువ్వు ప్రతిరోజు ఇలానే పనిచేస్తున్నావా? అవునరా, చలి కంటే ఆకలి ఇంకా ఘోరంగా ఉంటుంది కదా. దాన్ని తట్టుకోవాలంటే ఈ చలిని మర్చిపోవాలి. నిజం చెప్పావు బావా. నీలా ఉండాలి ఎవరైనా. అంతేరా, అవసరం దేన్నైనా భరించేలా చేస్తుంది. నువ్వు కూడా అలవాటు చేసుకో. సరే బావా అంటాడు సూరయ్య. సాయంత్రం ఇద్దరూ ఇంటికి తిరిగొస్తారు. రాములమ్మ వేడి భోజనం సిద్ధం చేసి ఉంచుతుంది. రండ్రండి, భోజనం సిద్ధంగా ఉంది. మంట దగ్గర కూర్చోండి. ముందు చేతులు వేడి చేసుకోండి. రాములమ్మ, ఈ చలిలో నీ చేతి వంట తింటే భలేగా ఉంటుంది. నిజమే అక్క. పట్నంలో ఇంత రుచి ఉన్న భోజనం దొరకదు తెలుసా? మీ పట్నంలో ఏదీ దొరకదులేరా. నిజమే బావా. ముగ్గురు నవ్వుతూ తింటూ ఉంటారు. చిన్నబాబు ఒక గ్లాసులో నీళ్లు తీసుకొనొస్తాడు. అమ్మా, ఈ మంచు గడ్డంతా కరిగిస్తే చూడు ఎన్ని నీళ్ళొచ్చాయో. అవునరా, ఈ మధ్య చలి బాగా పెరిగిపోతోంది కదా. నీళ్ళలానే గడ్డలు కట్టిపోతున్నాయి. అంటే కొద్ది రోజులు నేను బడికి వెళ్ళనన్నమాట. సరే సరే, మంచు కురవడం తగ్గితే అప్పుడు నువ్వు బడికి పోవాలి, సరేనా? అలాగే అమ్మా. ఆ తర్వాత సూరయ్య తన స్నేహితుడితో పట్నం నుంచి పెద్ద రగ్గులు తెప్పిస్తాడు. అక్క, ఇది పట్నం నుంచి స్నేహితుడు వస్తుంటే తెప్పించాను, తీసుకోండి. అయ్యో, ఎందుకురా ఇప్పుడివన్నీ? ఇక్కడ మీరు చలికి ఇంత ఇబ్బంది పడుతున్నారని నాకు తెలియదక్కా. ఈ చలికాలంలో పల్లెటూరి వాళ్ళంతా ఇంతేరా. ఇక మాలాంటి పేదవాళ్ళైతే ఇంకాస్త ఎక్కువ కష్టపడాలి, అంతే. మరేం పర్లేదక్కా. మీకేం కావాలన్నా నన్నడగండి, నేను చూసుకుంటాను అంటాడు సూరయ్య. ఆ మాటలు విని గంగారెడ్డి అక్కడికొస్తాడు. మన బంధాలు ఇలా ఉన్నంతకాలం చలి మనల్ని ఏమీ చేయలేదు. అవునయ్యా, మనం కలిసి ఉన్నాం కాబట్టి ఏ కష్టమో అంత ఇబ్బంది కాదు. ఇంకా 4-5 నెలలు మనం ఓపిగ్గా ఉండాలి. అవునయ్యా, నిజమే. మరేం పర్లేదు బావా, నేనున్నాను కదా. మీకు కావలసినవన్నీ నేను పట్నం నుంచి పంపిస్తాను. నువ్వు రావా? ఈ చలిని నేను తట్టుకోలేను బాబు. నేను రేపు ఉదయమే తిరిగి వెళ్ళిపోతాను అని చెప్పి మరుసటి రోజు వెళ్ళిపోతాడు సూరయ్య. బయట చలిగాలులు వీస్తూనే ఉంటాయి. కాని వారి ఇంట్లో మాత్రం ఒకరికొకరు అండగా ఉంటూ ఆ కష్టాల్ని ఊరి శివార్లు ఇటుకబట్టి నిర్వహిస్తూ ఉండేవాడు శివయ్య. కుర్రాడు కావడంతో వ్యాపారాన్ని చాలా జోరుగా సాగిస్తూ ఉండేవాడు. ఇతను ఇటుకల వ్యాపారంలోకొచ్చిన తర్వాత చాలా మంది ఆ వ్యాపారం మూసేశారు. ఏంటి తాత, ఈ వయసులో ఇటుకలు కొంటున్నావు? వయసులో కన్ను మిన్ను ఆగలేదు. ఇప్పుడు నన్నే నమ్ముకుని ఆ ఇంటిది ఉంది. నేను కన్ను మూసేలోపు దానికి ఇల్లు కట్టిద్దామని అని ఆ తాత దగ్గుతూ ఆయాసపడుతూ చెప్పాడు. తాత,
ఈ వయసులో కష్టపడుతున్నావు, నీకిటుకలు సగం ధరకే ఇస్తాను. అంటూ నిజాయితీ కలిగిన కష్టం చూస్తే చాలు కరిగిపోయేవాడు. ఈ విధంగా తన మంచితనంతో అందర్నీ ఆకట్టుకున్నాడు. అందుకే అందరూ ఇతని దగ్గరికే వచ్చేవారు. కష్టం చూస్తే కరిగిపోయే గుణం రావడానికి కారణం ఇతను కూడా చిన్నప్పటినుంచి కష్టపడుతూ పైకి రావడమే. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం శివయ్య మీద పడింది. ఉన్న ఒకే ఒక దిక్కుని ఆ దేవుడు తీసుకెళ్ళిపోయాడు. నిన్ను పోషించే శక్తి నా దగ్గర లేదు నాయనా. నువ్వు మీ మామయ్య వాళ్ళింటికి వెళ్ళిపో. నేనంతో ఇంతో విషం తీసుకుని చచ్చిపోతాను అంటూ శివయ్య తల్లి సుమతి అనింది. దేవుడు మనకొక జీవితం ఇచ్చాడు అంటే దానికర్థం జీవించమని, అంతేకాని ఆ జీవితాన్ని మధ్యలో బలిచేయమని కాదు. నువ్వు నన్ను పోషించడం కాదమ్మా, నేనే నిన్ను పోషిస్తాను అంటూ శివయ్య 10 ఏళ్ల వయసులోనే తన తల్లికి హామీ ఇచ్చాడు. అప్పట్నుంచి ఎండనక వాననక చేతికి దొరికిన పన్ని చేశాడు. ఏ పని ఉన్నా చేస్తానయ్యా, పనిప్పించండయ్యా అంటూ అందర్నీ అడిగి పనిచేసేవాడు. అలా పనిచేసుకుంటూ చేసుకుంటూ తల్లిని పోషించుకుంటూ ఉండేవాడు. పని బాగా నేర్చుకోవడంతో అందరి దృష్టిలో పడ్డాడు. అలాగే కాలం కలిసి రావడంతో లక్షాధికారి అయ్యాడు. సొంతంగా ఇటుకల బట్టి పెట్టుకుని తనే ఎంతో మందికి ఉపాధి కల్పించే స్థితికి వచ్చాడు. ఇది ఆ శివయ్య కథ. ఒకరోజెప్పట్లానే శివయ్య పని ముగించుకుని ఇంటికొచ్చాడు. శివయ్యకి ఆ ఊర్లో ఉండే పెళ్ళిళ్ల పేరయ్య తన ఇంట్లో కనిపించాడు. మాటల్లోనే అబ్బాయి వచ్చాడు. బాబూ, మీకోసం చాలా ఊళ్ళ నుంచి జమీందారుల సంబంధాలు తీసుకొచ్చాను అంటూ చాలా గొప్పగా చెప్పాడు. ఎదురుగా తల్లి కూడా ఉంది. ఏంటమ్మా ఈ పెళ్లిగోలా అంటూ తల్లిని సున్నితంగా అడిగాడు శివయ్య. గోలేంట్రా గోలా, అందరూ పెళ్ళిళ్ళు చేసుకుని చక్కగా స్థిరపడుతున్నారు కదా అంటూ సహజంగా అమ్మ మాట్లాడి మాటలు పంతులుగారు మంచి రోజు చూసి పెళ్లి చూపులకి వస్తామని చెప్పండి అని పెళ్ళిళ్ల పేరయ్యని పంపించేసింది. అమ్మా, పెళ్లి చేసుకోవాలంటే చూడాల్సింది ఆస్తి అంతస్తు కాదమ్మా, గుణం. అలా అని ఆస్తి పాస్తి లేని అనాథం చేసుకుంటావా? మనకుంది కదమ్మా, అది చాలే అంటూ శివయ్య నవ్వుతూ చెప్పాడు. ఆ రోజుకా విషయం సమసిపోయింది. కాని తల్లి మాత్రం సంబంధాలు చూస్తూనే ఉంది. ఒకరోజు ఇటుకల బట్టీలో శివయ్య కూర్చొని ఉండగా ఎముకలు పైకి కనిపించే ఒక ముసలాయన ఇటుకలు మోస్తూ కనిపించాడు. పాపం, ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నాడు, కొడుకులున్నారో లేరో అని శివయ్య మనసులో అనుకుంటూ ఉండగా అక్కడికి లంగా ఉణి కట్టుకుని ఒక అందమైన అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉండి ఏదో తెలియని అమాయకత్వం ఉండడంతో శివయ్య ఆమెని అలా చూస్తూ ఉండిపోయాడు. అలా చద్దెన్నం తీసుకుని నడుచుకుంటూ ఆ ముసలాయన దగ్గరికి వెళ్ళింది ఆ అమ్మాయి. నాన్నా, అన్నం తిందుగాని రా అంటూ చాలా అందంగా పిలిచింది. ఆ ముసలాయన వచ్చి అన్నం తింటూ ఉంటే ఆయన మధ్యలో ఆపిన పనిని ఈ అమ్మాయి చేయడం మొదలుపెట్టింది. శివయ్య అది చూసి ఆశ్చర్యపోయి నేరుగా ఆ అమ్మాయి దగ్గరికెళ్ళాడు. అమ్మాయి, నువ్వెవరో నాకు తెలీదు, నువ్వెందుకు పనిచేస్తున్నావు అంటూ ఇటుకలు మోస్తున్న ఆ అమ్మాయిని అడిగాడు. నేను సాంబయ్య కూతుర్నండి. మా అయ్య భోంచేస్తున్నాడు, అందుకే నేను పనిచేస్తున్నాను అని చాలా వినయంగా చెప్పింది. ఈ మాత్రం దానికి నువ్వు మళ్ళీ పనిచేయడం ఎందుకు? ఒక అరగంట అయితే సాంబయ్య వచ్చి పనిచేస్తాడు కదా. మా నాన్నకు వయసు అయిపోవడం వల్ల చాలా నెమ్మదిగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు భోజనం కోసమని విరామం మరీ ఎక్కువ తీసుకుంటే యజమానికి చాలా నష్టం కదయ్యా. మమ్మల్ని పోషించే యజమానిని మోసం చేయడం మంచిది కాదు కదా అని ఒక్క మాట మాట్లాడగానే ఆమె వ్యక్తిత్వం ఏంటో శివయ్యకి అర్థమైపోయింది. ఇక అప్పట్నుంచి ఆమెను రోజూ గమనించడం మొదలుపెట్టాడు. మధ్య మధ్యలో ఆమెతో మాట కలపడానికి ప్రయత్నించేవాడు. కాని ఆమె మాత్రం యజమాని అని గౌరవంగానే చూసేది. కాని ఏమాత్రం చనువు తీసుకునేది కాదు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఆ తండ్రి కూతుళ్ళుండే ఇంటికి వెళ్ళాడు శివయ్య. శివయ్య వాళ్ళింటికి రాగానే తండ్రి కూతుళ్ళు ఉబ్బి తబ్బిబ్బైపోయారు. ఈ పూరి గుడిసెకి మీరొచ్చారేంటయ్యా? కబురు పెడితే నేనే వచ్చేవాణ్ణి కదా అంటూ కాళ్లు కూడా నేలమీద ఆనకుండా మాట్లాడాడు సాంబయ్య. పర్వాలేదులేండి సాంబయ్య గారు, ఇంతకీ నేనెందుకొచ్చానో అడగలేదు అని అనగానే
తండ్రి కూతుళ్ళకి ఏమీ అర్థం కాక ఒకరి ముఖాలొకరు చూసుకొని ఆశ్చర్యపోయారు. నేను మీ అమ్మాయికి ఉద్యోగం ఇద్దామనుకుంటున్నాను. అనగానే సాంబయ్య చాలా సంతోషించాడు. తమ కష్టాలు ఇంకో మెట్టు తీరినందుకు సుగుణ కూడా చాలా ఆనందపడింది. చాలా సంతోషమయ్యా. ఇంతకీ ఏ ఉద్యోగమో చెప్పలేదు కదా? నా భార్య ఉద్యోగం, నా జీవిత భాగస్వామి ఉద్యోగం, నా ఇంటిని చక్కదిద్దే ఉద్యోగం అంటూ తన మనసులో మాట బయటపెట్టాడు శివయ్య. అయ్యా, మీరు మాట్లాడేది నాకేం అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? మీ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. మీరొప్పుకుంటే ఖచ్చితంగా మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అలా అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. నా కట్నం ₹1 కూడా వద్దు. అత్తవారింట్లో మీ అమ్మాయిని తక్కువగా చూస్తామన్న ఆలోచన కూడా వద్దు అంటూ వాళ్లకి నమ్మకం కలిగించాడు. అంత గొప్పింటి సంబంధం రావడంతో సాంబయ్య చాలా సంతోషించి శివయ్యకి చేతులకి దండం పెట్టాడు. వాళ్ల దగ్గర మాట తీసుకున్న తర్వాత శివయ్య నేరుగా తన మనసులో మాట వాళ్ళమ్మకి చెప్పాడు. ఇంత ఆస్తి ఉండి ఏ దిక్కులేని ఒక కూలివాడి కూతుర్ని చేసుకుంటావా అంటూ తల్లి అగ్గిమీద గుగ్గిలంలా తయారైంది. అమ్మా, ఒకప్పుడు మన పరిస్థితి కూడా అదే కదా. డబ్బుదే ఉందమ్మా. ఈ రోజుంటుంది, రేపు పోతుంది. మనకి వ్యక్తిత్వం ముఖ్యం. ఆ లెక్కన అనుకుంటే ఆ అమ్మాయి వ్యక్తిత్వం ఎన్నో కోట్లకి సమానం. పెళ్లి కాకముందే అమ్మాయిని వెనకేసుకొస్తున్నావు. ఇదంతా నాకు తెలీదురా. నాకు కట్నం ఇచ్చే కోడలే కావాలి అని తల్లి ఎందుకో మంకుపట్టు పట్టింది. అమ్మా, నేను చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను, లేదా జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాను అని శివయ్య కూడా చాలా పట్టుదలగా చెప్పడంతో ఇక ఏం మాట్లాడలేక తల్లి 2 మెట్లు దిగింది. అయిష్టంగానే ఆ పెళ్లి కొప్పుకుంది. కట్నం లేకుండానే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు శివయ్య. శివయ్య లేనప్పుడు అత్త ఆ కోడల్ని సూటిపోటి మాటలంటూనే ఉండేది. సుగుణ తన అమ్మలాంటిదే అనుకుని భరిస్తూ ఉండేది. పక్క ఊర్లో జమీందారు పెద్ద బంగ్లా కడుతూ ఉండడంతో ఇటుకలు చాలా అవసరమయ్యాయి. దానికోసం శివయ్య చాలా ముడిసరుకంతా తీసుకుని ఇటుకలు సిద్ధం చేశాడు. రేపొద్దున ఇవి వాళ్ళకి పంపించేయండి అని చెప్పి శివయ్య ఇంటికి బయలుదేరాడు. కాని ఆ రోజు రాత్రి బోర్న వర్షం కురిసింది. ఉదయాన్నే లేచి చూడ్డంతో శివయ్య నెత్తిన పిడుగు పడ్డట్టు తయారైంది. అమ్మా, ఇంత వర్షం కురిసిందా? ఇటుకలు తడిచిపోయుంటాయి. లక్షల్లో నష్టం వచ్చుంటుంది అని బాధపడుతూ ఉంటే తల్లి అందుకుంది. నేనెంత చెప్పినా వినకుండా నువ్వీ పిల్లని పెళ్లి చేసుకున్నావు కదా, అందుకే ఇలా జరిగింది. అందుకే అంటారు బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని శాపనార్థాలు పెడుతూ ఉండగా పక్కూరి జమీందారు గుమాస్తా అయిన రామాచారి వచ్చాడు. శివయ్య గారు, నమస్కారం. మీరు ఉదయాన్నే ఇటుకలు పంపమని చెప్పారట. కాని జమీందారు గారికి అత్యవసరం ఉండడంతో నిన్న రాత్రే తరలించుకున్నారు. ఆ డబ్బులు ఇచ్చిపోదామని వచ్చాను అంటూ డబ్బిచ్చి వెళ్ళిపోయాడు. తల్లి ఏం తెలియనట్టు లోపలికెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత గుళ్ళో పూజారిగారి ఇంటికొచ్చి శివయ్య సుగుణ జాతకాలు చూశారు. ఈ అమ్మాయి జాతకంలో నష్టం ఉంది. ఈ అమ్మాయికి పిల్లలు పుట్టరండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక అప్పట్నుంచి శివయ్య తల్లి మళ్లీ శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టింది. నా వంశం ఇక్కడితో ఆగిపోతుందిలే. నేనప్పుడే చెప్పాను కదా, ముందు వెనక చూసి చేసుకోవాలి అని మాట్లాడుతున్నా కూడా కోడలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సంవత్సరం తిరిగేలోపే సుగుణ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇలా ప్రతి విషయంలో అత్త ఏదో ఒక తప్పు పట్టాలని చూస్తూ ఉండేది. కాని శివయ్య సుగుణను నిజాయితీగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి కాలం కూడా కలిసొచ్చింది. వారిద్దరి మధ్య ప్రేమ ఉన్నంతకాలం ఆ విధి సైతం వీళ్లకి తలవంచాల్సిందే. కాలం వీళ్లకే అనుకూలంగా మారాల్సిందే.